హాయ్ అండి, వెల్కమ్ టు మాచెర్లాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. పూలను మీరైతే ఎలా కడతారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ విధంగా కట్టుకుంటాను. ఈ టిప్ అయితే మీకోసం చూపిస్తాను, ఒకసారి చూడండి. రైటింగ్ ప్యాడ్కి ఇలా 2 వరుసల దారాన్ని కట్టుకోవాలి. ఇది పూలల్లే పుండ దారం అండి. దీన్ని మరీ టైట్గా కట్టొద్దు, లూజ్గా కట్టొద్దు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్టుకొని సైడ్కు ముడేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట, కొంచెం లూజ్గా. సపరేట్గా ఇంకొక మీటర్ అంత దారం తీసుకొని 2 వరుసల దారం కింది నుంచి ప్యాడ్ కానిస్తూ దారంని ఇలా కింది నుంచి తీసుకోవాలి. దీన్ని కూడా ఒక సైడ్కు ముడి వేసుకోవాలి. నా దగ్గర మల్లెపూలు కనకాంబరాలు 2 ఉన్నాయండి, అందుకనే 2 లేయర్స్ లాగా కడుతున్నాను. ఏదైనా ఒక రకం ఉన్నా సరే ఇదే ప్రాసెస్లో కట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ కనకాంబరాలను తీసుకొని 3 పువ్వులు లేదా 2 పువ్వులను తీసుకొని దానికి కొంచెం కింది భాగంలో మల్లెపూను పెట్టుకొని ఆ 2 వరుసల దారం మధ్యలో పెట్టుకొని ఎక్స్ట్రాగా కట్టుకున్నాం కదా, దానితో ఇలా ముడి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కట్టుకోవాలి. నేను మీకు ముందు 2 కనకాంబరాలు ఒక మల్లెపూతో కట్టి చూపిస్తున్నాను. ఇది చాలా సన్నగా వస్తుంది. కొంచెం లావుగా రావాలంటే 3 కనకాంబరాలు ఒక మల్లెపూ తీసుకొని కట్టాలి. చూడండి, 2 లేయర్స్ లాగా ఎంత బాగా వస్తుందో మాల. మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా పువ్వులను తీసుకొని ప్యాడ్ కట్టుకున్నాం కదా, 2 వరుసల దారం వాటి మధ్యలో పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా కట్టుకున్న దారంని ఇలా ప్యాడ్ కట్టుకున్నాం కదా, 2 వరుసల దారం, దాని కింది నుంచి తీయాలి. తీసి ఇలా పువ్వుల వైపు లాగాలి, అక్కడ ముడి పడుతుంది. అంతే, ఇలానే అన్నిటినీ మాలలాగా కట్టుకోవాలి. చిన్న పిల్లలైనా సరే ఈ మాలని ఎంతో ఈజీగా కట్టేస్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ 3 కనకాంబరాలు ఒక మల్లెపూ తీసుకొని కడుతున్నాను, కొంచెం లావుగా రావడానికి. సేమ్ అదే ప్రాసెస్లో ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రాగా కట్టుకున్న దారం మొత్తం అయిపోయే వరకు ఇలానే అల్లుకొని లాస్ట్లో ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. రెండు వైపులా దారాన్ని ఒకే సైజులో ఉండేట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఇది వెనుక భాగం, ఇటు సైడ్ ముందు భాగం. ఇది జడకి పైన వేణిలాగా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఇలా మన చేతితో మనమే వేణిని కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరమే లేదండి. కొన్ని పువ్వులు ఉన్నా సరే ఇలా మన జడకి తగ్గట్టుగా మాలని ప్రిపేర్ చేసి కట్టుకోవచ్చు. ఈసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అని అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.